మహాశివరాత్రి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలి అనే సూచనల మేరకు సోమవారం నిజాంపట్నం శివారు గోకర్ణ మఠం గ్రామంలో వేచి ఉన్న గంగా భ్రమరాంబ సమేత గోకర్ణేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఎస్ఐ కె తిరుపతిరావు మరియు తహసీల్దార్ షాకిర్ బాషా, దేవాదాయ ఎండోమెంట్ అధికారులు మరియు తిరునాళ్ల కమిటీ మెంబర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతిరావు మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని, అందుకు అన్ని అనుమతులు తీసుకోవాలని ఇవే రూల్స్ నిజాంపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా బాల త్రిపురి సుందరి సమేత గోకర్ణేశ్వర స్వామివారి దేవాలయాన్ని కూడా చెందుతాయన్నారు. కల్చర్ యాక్టివిటీస్, అశ్లీల నృత్యాలు ప్రదర్శించరాదని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిబంధనలు తప్పనిసరిగా పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. నిబంధనలు ధిక్కరించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని, దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా మద్యం సేవిస్తే వారిపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడతామని హెచ్చరించారు. అంతేకాక శివాలయం ప్రాంగణంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, పోస్టర్లు పెట్టరాదన్నారు. ఆరోగ్య సమస్యలు రాకుండా వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని మరియు సీసీ కెమెరాలు 1000 మంది భక్తులు గుమ్మగూడి ఉన్నట్లయితే డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పూర్తి అనుమతులు తీసుకొని సెక్యూరిటీ బందోబస్తు మధ్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఎస్ఐ సూచించారు. తహసీల్దార్ షాకిర్ పాషా మాట్లాడుతూ, ఉత్సవాలకు వచ్చే భక్తులు వాహనాలకు ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలని, అలాగే ప్రభలు గుడి దగ్గరకు బయలుదేరే ముందు రహదారిలో ఉన్న విద్యుత్ తీగలు, చిన్న చిన్న చెట్లు సరి చేసుకోవాలని చెప్పారు. ప్రభలపైన రాజకీయ నాయకుల ప్రసంగాలు చేయరాదన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని, దేవాలయానికి వచ్చే భక్తులకు త్రాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో, శివాలయ ఉత్సవ కమిటీ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.